వెల్కమ్ టు డెలిషియస్ కుకింగ్ ఫ్యామిలీ. మనం ఈరోజు చికెన్ టిక్కా క్రిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం క్రీప్స్ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్లెండర్ తీసుకొని 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్, 1 ఎగ్, 1/2 కప్ వాటర్, 1/2 కప్ మిల్క్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, సాల్ట్ సరిపోయేంత వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఇది బాగా సాలిడ్లో ఉంటే కానీ ఇంకా వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. మనకు అది లిక్విడ్లో ఉండాలి, అప్పుడే మనకి క్రీప్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం ఒక 1/2 అవర్ వరకు కవర్ చేసుకోవాలని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, దాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపోయినంత, కొరియాండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మసాలా 1/3 టేబుల్ స్పూన్, లెమన్ 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే దాన్ని మనం ఒక 15 to 30 మినిట్స్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ టిక్కా అనేది మనకి బాగా టేస్టీగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 1/2 కప్ ఆయిల్ వేసుకొని మనం చికెన్ అన్ని యాడ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోవడానికి 10 మినిట్స్ వరకు పడుతుంది. లిడ్ కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కానీ మనకి చికెన్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాటర్ కన్సిస్టెన్సీ అంతా మొత్తం పోవాలి. చూస్తున్నారు కదండి, వాటర్ అంతా పోయింది చికెన్లో ఉన్నది. మనం ఇప్పుడు ఇందులోని ఒక కప్ ఆనియన్, 1/2 కప్ క్యాప్సికమ్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ కూడా 4 చాప్డ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాము. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని కవర్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ టిక్కా అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రీప్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని లేకపోతే అప్లై చేసుకొని ఒక 1/3 కప్ బ్యాటర్ అనేది మనం యాడ్ చేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కవర్ చేసుకొని లిడ్ తోటి దీన్ని మనం 2 సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి. దానికి మనకి 3 to 4 మినిట్స్ పడుతుంది. అలాగని ఎర్రగా కూడా కుక్ చేసుకోకూడదు. మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్లో చేసినప్పుడు అవి ఇంకా క్రిస్పీగా అయిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇలా బోత్ సైడ్స్ కూడా రివర్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మనకి ఇలా ఈ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది రివర్స్ చేసుకుంటూ. అంతేనండి, మనం ఇప్పుడు చికెన్లోని చీజ్ యాడ్ చేసుకుంటాం. చీజ్ అనేది ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోవచ్చు. నేను 1 కప్ చీజ్ యాడ్ చేశాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ టిక్కా క్రీప్స్ అలా తయారు చేసుకోవాలో చూద్దాము. సైడ్స్ స్టిక్ చేయడానికి మనకి మైదా బ్యాటర్ కావాలి. దానికి 2 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్రీప్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మనం కుక్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకోవాలి. మధ్యలో ప్లేస్ చేసుకోవాలి మనం చికెన్ అనేది. మనం ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న మైదా బ్యాటర్ ఉంటుంది కదండి, అది అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా తయారు చేసుకోవాలి. మైదా బ్యాటర్ అనేది అప్లై చేసుకొని ఇంకో సైడ్ కూడా దాని మీద ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే మన క్రీప్స్ అనేవి స్టిక్ అవుతాయి.
ఇలాగ ఇంకో 2 సైడ్స్ కూడా ఉన్నాయి కదండి, ఆ 2 సైడ్స్ కూడా మనం మైదా బ్యాటర్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రీప్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా స్టిక్ చేసుకోవాలి మనం అన్ని సైడ్స్ కూడా. అంతేనండి, మన చికెన్ టిక్కా క్రీప్ అనేది రెడీ అయింది. మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని చికెన్ టిక్కా క్రీప్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్కి సరిపోయినంత ఎన్ని సరిపోతే అన్ని చికెన్ టిక్కా క్రీప్స్ యాడ్ చేసుకోవచ్చు. నా ప్యాన్లో అయితే 4 చికెన్ టిక్కా క్రీప్సే సరిపోతుంది. మనం స్పేషియస్గా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనం చికెన్ టిక్కా క్రీప్స్ని 4 సైడ్స్ కూడా కుక్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మనం లిడ్తో కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చే వరకు. చూస్తున్నారు కదండి, నేను టర్న్ చేస్తున్నాను, కొంచెం కలర్ చేంజ్ అయిందని. ఇప్పుడు 4 సైడ్స్ కూడా నేను కుక్ చేస్తున్నాను. ఇలాగే మీరు కూడా 4 సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనం చికెన్ టిక్కా క్రీప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, లోపల ఉన్న చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. అంతేనండి, మన చికెన్ టిక్కా క్రీప్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ టిక్కా క్రీప్స్ అనేవి. మీరు అందరూ తప్పకుండా తయారు చేసి తినాలి. ఒకసారి తింటే కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది బయట, చికెన్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది లోపల.